బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, అదే యూట్యూబర్ అన్వేష్ వర్సెస్ హిందూ సంఘాలు. అన్వేష్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాత్రికి రాత్రే అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయిపోయింది. 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ గాల్లో కలిసిపోయింది. ఒక పక్క నటి కరాటే కళ్యాణి నా వల్లే అకౌంట్ లేచిపోయింది, నా నెక్స్ట్ టార్గెట్ యూట్యూబే అని వార్నింగ్ ఇస్తుంటే, మరో పక్క అన్వేష్ అకౌంట్ పోతేనే నాకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ నుంచి నెలకు 8 లక్షల ఆదాయం వస్తుంది అంటూ ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? అన్వేష్ వీడియోలో ఎవరిని టార్గెట్ చేశారు? ఆ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అన్వేష్ వ్లాగ్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తూ ఉంటాయి. కానీ రీసెంట్ గా అతడు చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. హిందూ దేవతల పైన, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి పైన అన్వేష్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో అతని మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఈ ఇష్యూలోకి నటి కరాటే కళ్యాణి ఎంటర్ అవ్వడంతో సీన్ మరింత హీట్ ఎక్కింది. అన్వేష్ ని కఠినంగా శిక్షించాలని ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసింది. వివాదం ముదరడంతో అన్వేష్ క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. అన్వేష్ క్షమాపణలు చెప్పినా సరే నెటిజన్ల కోపం మాత్రం తగ్గలేదు. అతన్ని అన్ఫాలో చేయడంతో పాటు అకౌంట్ ని మాస్ రిపోర్ట్ చేయడం కూడా మొదలు పెట్టారు. దీంతో 1.8 మిలియన్స్ ఉన్న అతడి ఫాలోవర్స్ కౌంట్ ఒక్కసారిగా 1.3 మిలియన్స్ కి పడిపోయింది. పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాయడంతో ఎట్టకేలకు నిబంధనల ఉల్లంఘన కింద అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని పూర్తిగా బ్లాక్ చేశారు. దీంతో కరాటీ కళ్యాణి ఫేస్బుక్ లో స్పందిస్తూ, నా పోలీస్ కంప్లైంట్ హిందువుల దీవెన వల్లే వాడి అకౌంట్ డిలీట్ అయింది, పంజాగుట్ట పోలీసులకు థ్యాంక్స్, నా నెక్స్ట్ టార్గెట్ యూట్యూబ్ ఛానలే అని కుండబద్దలు కొట్టింది. అద్భుతమైన న్యూస్ తెలిసింది. అదేంటంటే, నా అన్వేషణ అనే ఒక వెధవ, చెత్త వెధవ, మనకందరికీ తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అన్నిటి దగ్గర మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతూ, పిల్లల్ని చెడగొడుతూ, అంతేకాకుండా సీతాదేవిని, ద్రౌపది మాత గురించి కూడా చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తూ, అంతతో ఆగకుండా భారతదేశాన్ని, భారత పాస్పోర్ట్ ను కూడా తిడుతూ ఎన్నో చేస్తే నేను వెంటనే కేసులు పెట్టడం మీకు తెలుసు. ఆ కేసులు తీసుకొని పోలీసు వారు, పంజాగుట్ట వారు ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాశారు. అప్పట్లో ఆ లేఖకి ఈ రోజు సమాధానం వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వాడి అకౌంట్ 1.3 మిలియన్ ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ జీరో అయిపోయింది. ఆల్రెడీ ఇంకోటి స్టార్ట్ చేశాడు వాడు ఇమీడియట్ గా ఇప్పుడే. ఎందుకంటే ఆల్రెడీ జీరోకి వచ్చాడు, జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాలో మొదలు పెడుతున్నాడు. వాడు ఏదో కొనుక్కుంటాడా, మళ్ళీ ఫాలోవర్స్ ని తెచ్చుకుంటాడో గానీ ఈ రోజు మన హిందువులందరూ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరి విజయం ఇది. ఇక తన అకౌంట్ బ్లాక్ అవ్వడం, హేటర్స్ పండగ చేసుకోవడం చూసి అన్వేష్ సైలెంట్ గా ఉంటాడా? తనదైన స్టైల్లో ఒక పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేస్తాడు. అతన్ని ట్రోల్ చేస్తున్న వాళ్లను బత్తాయిలు అని పిలుస్తూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. రూపాయి ఆదాయం రాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎంత, పోతే ఎంత? నా ఇన్స్టాగ్రామ్ పోయింది అని నేను బాధపడతాను అనుకున్నారా? నేను ఏనాడైనా ప్రమోషన్స్ చేశానా? దేనికైనా యూట్యూబే మెయిన్. నాకు యూట్యూబ్ నుంచి ఈ నెల 8 లక్షలు వచ్చాయి. నా బ్యాంక్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ ఇంకో 1 లక్ష వచ్చింది. నా ఇన్కమ్ కి ఎలాంటి డోకా లేదు. నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇవి నాకు 2 చేతులు, 2 కాళ్ళు లాంటివి. నా ఫేస్బుక్, నా బాడీ, వీటన్నిటిని నడిపించేది నా బుర్ర. వాళ్ళు నా ఒక్క చెయ్యి ఇన్స్టాగ్రామ్ ఇరగ్గొట్టారు, ఇంకో చెయ్యి ఉంది. ఒక కాలు పోతే ఇంకో కాలుతో నడుస్తా. నన్ను ఆపాలి అంటే నా తల తీసేయాలి. వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, 2026లో ఈ బత్తాయిలకు నిద్ర పట్టనివ్వను, వాళ్ళను క్షమించేదే లేదు, నరకం చూపిస్తా అని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చాడు. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను.
ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది దేకుంటూ వెళ్ళిపోతాను, బాడీ కూడా తీసేశారు, తల ఉంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి, తల సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అదిదా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను, నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి, ఆరోగ్యం. అదంతా చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బగ్నరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? ఒక పక్క కరాటే కళ్యాణి ఏమో నెక్స్ట్ యూట్యూబ్ ఛానలే లేపేస్తా అంటుంది, మరో పక్క అన్వేష్ ఏమో నా బుర్ర ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ ఆపలేరు అని అంటున్నాడు. ఈ మొత్తం కాంట్రవర్సీలో మీరెవరి సైడ్ ఉన్నారు? యూట్యూబర్ అన్వేషణ చేసిన కమెంట్స్ తప్ప, లేక కరాటే కళ్యాణి చేస్తున్న ఫైట్ కరెక్టా? కింద కమెంట్ సెక్షన్లో గట్టిగా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.